హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనందరికీ మైసూర్ బోండాలంటే చాలా ఇష్టం కదా. సో ఈరోజు మనం ఆ ప్రిపరేషన్ అనేది చూసుకుందాం. నేను జనరల్గా ఏం చేస్తానంటే ముందు రోజు నైటే మైసూర్ బోండాకి మైదా, ఒక కప్ కర్డ్, కొంచెం వాటర్ మిక్స్ చేసి నానబెట్టేసుకుంటాను. ఎందుకు ఇలా ముందు రోజు నైట్ నానబెట్టుకుంటాను అంటే అది ఎంత బాగా నానితే మనకు మరుసటి రోజు బోండాలు అంత బాగా వస్తాయి. చాలామంది కంప్లైంట్స్ ఉంటాయి కదా, మా బోండాలు పేలుతున్నాయి, నూనెలో వేయగానే సడన్గా పేలుతుంది అని. సో దానికి ఈజియెస్ట్ వే అండి ఇది. ముందు రోజు నానబెట్టేసుకోండి. మంచిగా చూపించిన విధంగా పిసుకుతూ కలుపుతూ ముద్దలు ఫామ్ అయ్యేలాగా దగ్గరికి కలుపుకొని పెట్టుకోండి. ఒక 12 అవర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బోండాలు వేసుకోవడానికి పిండి రెడీగా ఉన్నట్టే. కొంచెం ఇది వింటర్ సీజన్ కాబట్టి మనము కొంచెం సోడా వేసుకుంటే కూడా సరిపోతుంది. నేను కొంచెం జీరా, కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ కొంచెం సోడా కూడా వేస్తున్నాను. ఎందుకంటే వింటర్ సీజన్లో మనకి పిండి తొందరగా పులవదండి, మళ్ళీ బోండాలు పేలే అవకాశం ఉంటుంది. అందుకే బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఆర్ 3 to 4 pinches ఆఫ్ సోడా వేసేసుకుంటే మనకి బోండాలు చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా, లోపల ముద్దలాగా ఫామ్ అవ్వకుండా చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందు రోజు నానబెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లెక్స్ అనమాట. సో నేను కొంచెం ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కొంచెం కట్ చేసిన మిరపకాయ వేస్తున్నాను. కొంచెం టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది ఇవి మన పంటి కింద పడుతుంటే. ఒకవేళ అలా ఇష్టం లేకపోతే కేవలం జీరా వేసుకొని కూడా చేసుకోవచ్చు. పిల్లలకైతే నేను ప్లెయిన్గా చేస్తానండి. సో ఇక్కడ మనం ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత బోండాలు వేసిన తర్వాత మాత్రం మనం ఫ్లేమ్ కంపల్సరీ స్మాల్ చేసేసుకోవాలి. సిమ్మర్లో పెట్టేసుకోండి. ఎందుకంటే బోండా లోపలంతా కూడా ఈజీగా ఉడకాలి, బాగా ఉడకాలి, బయట క్రిస్పీగా రావాలి అంటే మాత్రం మనం కంపల్సరీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆర్ మీడియం టు మోడరేట్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో మాత్రం పెట్టకండి, అప్పుడు బయట మాడిపోయి లోపల వేగకుండా పిండిలాగా మిగిలిపోతుంది. సో ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే మనకు కలర్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సిమ్ సెగలోనే అలా వేయించుకుంటూ ఉండాలి. చూసాం కదండి, ఇప్పుడు అలా వేయించుకొని మెల్లగా ఒక్కొక్కటిగా బయటికి తీసేసి పెట్టుకుంటూ ఉండాలి. మనం ముందు రోజు నానబెట్టడం వల్ల ఏంటంటే బోండాలు పీలకుండా ఆయిల్ కూడా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అలా అండి. సో దీన్ని మనం మంచి పల్లి చట్నీ అండ్ కొంచెం కందిపొడితో పెట్టుకొని తింటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.